అందరికీ నమస్కారం. నా పేరు రమ. సాడిస్ట్ హస్బెండ్ 28వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. అను కళ్ళు పెద్దవి చేసి క్రిష్ కళ్ళని చూసి భయంగా ఏమైంది అభి గారు, ఎందుకంత కోపంగా ఉన్నారని అడుగుతుంది. అను, నేను అడిగిన దానికి సే ఎస్ఆర్ నో అని మాత్రమే చెప్పాలి అను అని క్రిష్ తన ముఖంలో ముఖం పెట్టి అంటాడు. ఏం మాట్లాడకుండా ఎర్రజీరలు పురుముకొని అతని కళ్ళని భయంగా చూస్తూ ఉంటే ఆర్ యు ప్రెగ్నెంట్ అని గంభీరంగా అడుగుతాడు క్రిష్. ఆ మాటకి అనుకి వెన్నులో మొదలైన వణుకు నడినెత్తికి చేరి బెదురుతున్న కళ్ళతో చూస్తుంటే సే ఎస్ఆర్ నో అని ఆమె భుజాలు గట్టిగా ఒత్తేస్తూ అడుగుతాడు. ఆ నొప్పికి కంట్లో నీళ్లు చేరితే మౌనంగా తల కిందకి దించేస్తుంది. నిజం చెప్పు, నీ కడుపులో బేబీ ఉందా? చిన్నగా తల నిలువుగా ఊపుతుంది అను. వాట్ దఫా, ఇన్ని రోజులు నా దగ్గర నిజం దాచి నన్ను వెరినా కొడుకుని చేశావు కదా, టెల్మీ ఎందుకు నిజం దాచావని ఆమె భుజం మీద పట్టుపై ఒత్తిడిని పెంచుతూ అడుగుతాడు క్రిష్. అభి గారు, నొప్పిగా ఉంది, వదలండి అని అను ఏడుస్తూ అంటుంది. జస్ట్ షటప్, నీ కడుపులో పెరుగుతున్న బేబీకి ఫాదర్ నేనే కదా అని ఆమె కళ్ళల్లోకే సూటిగా చూస్తూ అడుగుతాడు క్రిష్. నిండు కుండల్లా ఉన్న ఆమె 2 కళ్ళ నుంచి నీళ్లతో క్రిష్ వైపు చివాలను చూస్తుంది. ఆమె చూపుని పట్టించుకోకుండా ఎందుకు నా దగ్గర నువ్వు నిజం దాచావని ఇంకోసారి గట్టిగా అడిగితే క్రిష్ చేతులని కష్టంగా విసిరికొట్టి అప్పుగా తెచ్చుకున్న మొండి ధైర్యంతో అది మీకు అనవసరం అని ముఖం తిప్పేస్తుంది. కమ్ అగైన్ అని కళ్ళు చిన్నవి చేసి అంటాడు క్రిష్. అది మీకు అనవసర మాట అని పూర్తి కాకముందే క్రిష్ కొట్టిన దెబ్బకి అను చెంప పూరిలా పొంగి కింద పడుతుంటే ఆమె రెక్క పట్టుకొని పడకుండా ఆపి అదే గోడ కానించి, ఏమనుకుంటున్నావే నా గురించి? నా రక్తాన్ని నీ కడుపులో మోస్తూ నా దగ్గర నిజం హైడ్ చేశావు. హౌ డేర్ యూ? చెంప మీద చెయ్యేసుకొని కళ్ళు తిరుగుతూ ఉంటే పక్కన ఉన్న టేబుల్ సపోర్ట్ తీసుకొని తడికళ్ళతో క్రిష్ వైపే చూస్తూ, నేనేం మీకు అక్కర్లేదని డివోర్స్ ఇస్తున్నారు. అలాంటప్పుడు నా బిడ్డ గురించి మీకెందుకు చెప్పాలి? చెప్తే నా బిడ్డని కూడా నాకు దూరం చేసేవారు, అందుకే చెప్పలేదు. వాట్ డిడ్ యూ సే? నీ బిడ్డ నా ప్రమేయం లేకుండానే నీ కడుపులో బేబీ రెడీ అయ్యిందా? అను ముఖం తిప్పుకుంటే బుగ్గలు 2 ఒత్తి పట్టుకొని లుక్ యాట్ మీ. అసలు ఏముందే నీ మనసులో? డివోర్స్ కంటే ముందే నువ్వు కన్సీవ్ అయినట్లుగా నీకు తెలిసింది కదూ, మరి బేబీని ఎందుకు ఉంచుకున్నావు నువ్వు? మీ నాన్న పరువు పోతుందని మీ ఇంటికి కూడా నువ్వు వెళ్ళట్లేదు. అలాగని నా పరువు కోసం నువ్వెక్కడ కూడా నా గురించి ఒక్క మాట కూడా నెగిటివ్గా చెప్పలేదు. అలాంటప్పుడు ఆఫ్టర్ డివోర్స్ తర్వాత నీ కడుపులో బేబీని నిన్ను ఈ సొసైటీ ఎలా చూస్తుందో ఆలోచించుకోకుండా బేబీని ఇంకా నీ కడుపులో ఎలా ఉంచుకున్నావు? భర్తగా నేను నీకు అవసరం లేదు, కానీ నా రక్తం మాత్రం నీకు కావాలి. ఎందుకు నన్ను యాక్సెప్ట్ చేయని నువ్వు నా బేబీని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు? ఆ రోజు జరిగిన దానికి నేను ఇప్పటికీ ఎంబారసింగ్గా ఫీల్ అవుతూనే ఉన్నాను. ఆ తప్పుని యాక్సెప్ట్ చేయలేని నువ్వు ఆ నైట్ కారణంగా ఫామ్ అయిన బేబీని ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు? పిచ్చ కోపంలో ఉన్నాను. నాకు నీ నుండి కావాల్సింది మౌనం కాదు, సమాధానం అని క్రిష్ అంటాడు. తనకి అతి దగ్గరగా ఎర్రబడ్డ ముఖంతో ఉన్న క్రిష్ని తన బలమంతా కూడగట్టుకొని అతన్ని వెనక్కి తోసేసి, నా మీద ఏ ఫీలింగ్స్ లేవని తేల్చేసి చెప్పారు కదా, నా మనసుని ముక్కలు చేశారు. ఇంకెందుకు మీకు చెప్పాలి? చెప్పుంటే ఏం చేసేవారు? నీ మీద ఒక రాత్రితో మోసు తీరిపోయింది. నువ్వే వద్దనుకున్నాను. ఇంకా నీ కడుపులో పెరిగే బిడ్డని ఎలా కావాలనుకుంటానని అబార్షన్ చేయించాలని గ్యారంటీ ఏంటి? అందుకే నేను మీకు ఏ విషయమూ చెప్పలేదు అని అను ఆవేశంగా అరుస్తుంది. అను, పిచ్చి పిచ్చిగా వాగకు, కొడితే కోమాలోకి పోతావు. నువ్వున్న ఈ కండిషన్ నన్ను ఆపుతోంది అని అంటూ అను కడుపు మీద చెయ్యి పెట్టి చూపిస్తూ, బేబీ కోసమైనా సరే నాకు డివోర్స్ వద్దు అభి గారని నాతో చెప్పాలనిపించదురా నీకు? ఐఆమ్ ఆస్కింగ్ యూ అను అని అంటాడు క్రిష్ గుండెల నిండుగా ఊపిరి తీసుకొని వదిలి. నన్ను వద్దనుకున్న వాళ్ళ కోసం నేనేమీ వెంపర్లాడను అని మీకు ముందే చెప్పాను. అను నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని మనసులో ప్రేమనుంచుకొని పైకిందికిలా మొండిగా నాతో వాదిస్తున్నావు. నాకు తెలుసు నన్ను ప్రేమిస్తున్నావని. నా గురించి ఏమీ తెలుసుకోకుండానే నా క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తావను? నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నానే? మోజు అన్నావు కదా, నువ్వన్న మోజు నాకుంటే పెళ్ళైన నెక్స్ట్ సెకండ్ నిన్ను నా దాన్ని చేసుకునేవాడిని. బట్ ఐ నో మై లిమిట్స్. ఆ రోజు నీ ఇష్టం లేకుండా నిన్ను సొంతం చేసుకున్నందుకే నేను ఎంబారసింగ్గా గిల్ట్గా ఫీల్ అయ్యాని క్షణమంటూ లేదు. అలాంటిది నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా నా క్యారెక్టర్ని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? నాకు తెలియకుండా ఎవరిని అడిగి నా బేబీని ఎలా నీ కడుపులో మోస్తున్నావు? ఏడుస్తున్నాను క్రిష్ వైపే చూస్తూ, నా కంటితో నేను చూశాను. నన్ను మోసం చేయాలని చూడకండి. మీ దృష్టిలో నన్ను తాకడానికి, మీ నెంబర్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ని తాకడానికి తేడా లేదేమో, బట్ నాకలా కాదు. ఎందుకు మీరు నన్ను ఇలా ప్రాణం లేని బొమ్మని చేశారు అభి గారు? ఎందుకు నన్ను ఇంకా మీ హక్కుగా భావిస్తూ మీకు ఇష్టం వచ్చినప్పుడు నన్ను మీరు తాకుతూ ఉంటారు, ముద్దు పెట్టుకుంటారు, కోపం వస్తే బాధ పెడతారు,
నా మీద మీకు ఏ హక్కు ఉందని నన్ను మీరిలా ఏడిపిస్తూ ఉన్నారు చెప్పండి అభి గారు. ఎందుకు మీరు నన్ను పెళ్లి చేసుకొని మీ జీవితంలో తెచ్చుకున్నారు? నా మనసుతో ఆడుకునే అధికారం, హక్కు, రైట్స్ మీకెవరిచ్చారని ఏడుస్తూ కన్నీళ్లతో అడుగుతుంది అను. నువ్వే ఇచ్చావు అంటూ ఆమె ముందుకొచ్చి గుండెల్లో భద్రంగా దాచుకున్న తాళిని బయటకు లాగి, నేను కట్టిన ఈ తాళే నీ మీద నాకు అన్ని రైట్స్ ఇచ్చింది. నా మీద నువ్వు పెంచుకున్న ప్రేమ నాకు నీ మీద అధికారం ఇచ్చిందని అను కళ్ళలోకి చూస్తూ అంటాడు క్రిష్. ఆమె ఉన్న కండిషన్ కూడా మర్చిపోయిన క్రిష్ చిన్నగా నీరసంతో ఉరుగుతున్న అనుని చూసి పిడికిలి బిగించి కళ్ళు గట్టిగా మూసుకొని 1 నిమిషం సైలెంట్గా ఉండి ఆమెను బెడ్ మీద సరిగ్గా కూర్చోబెట్టి ఆమె పక్కన కూర్చొని వాటర్ బాటిల్ని అందిస్తాడు. క్రిష్ కొట్టిన దెబ్బకి చెంప నొప్పికి నరకం కనిపిస్తూ ఉంటే మరో పక్క గట్టిగా అరవడం వల్ల కడుపులో పేగులు కదిలినట్లుగా అనిపిస్తుంటే మౌనంగా అతనిచ్చిన వాటర్ బాటిల్ని అందుకొని సగం బాటిల్ పైగా ఖాళీ చేస్తుంది. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ లుక్ అట్ మీ అను అని కొంచెం నెమ్మదిగా అంటాడు. కళ్ళు మాత్రమే అతని వైపు ఎత్తి చూస్తుంది. నీ మీద ఫీలింగ్స్ లేవని నేను అన్న మాటని గుర్తుపెట్టుకున్నప్పుడు నేను నీకు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. ఐ వాంట్ యూ అని చెప్పిన మాటలు ఎందుకు గుర్తుపెట్టుకోలేదు నువ్వు? నిన్ను కోపంలో కూడా కేర్ చేస్తున్న నేనంటే నీకు అలుసైపోయాను కదా అని అన్నాడు క్రిష్. అను ఏడుస్తూ, మీరు నాకు డివోర్స్ నోటీస్ పంపించినప్పుడే మీ రక్తం నా కడుపులో ఉందని తెలిసింది అభి గారు. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను, ఎవరు లేకపోయినా సరే నా బిడ్డ ఉంటే నాకు చాలని. తనని చూస్తూ నేను బ్రతకగలను. నాకెవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. ఎవరూ లేకపోయినా నా బిడ్డను చూస్తూ నేను ఉండగలనని నమ్మకం నాకు వచ్చింది. అందుకే మీకు చెప్పలేదని అను అంటుంది. కణతలు రుద్దుకుంటూ లేచి డీప్ బ్రీత్ తీసుకొని ఆ రూమ్ నుండి తన రూమ్కి వెళ్ళిపోతూ, అను, నువ్వు నా దగ్గర దాచిన నిజం నాకెంత పెయిన్ ఇచ్చిందో నాకు మాత్రమే తెలుసు. రిమెంబర్ వన్ థింగ్, నిన్ను వదిలేస్తానని మాత్రం అస్సలు అనుకోకు అంటూ తనలో తగ్గని ఆవేశానికి సిగరెట్ ప్యాక్ ఖాళీ అయితే 2 బాటిల్స్ ఆత్మాహుతి చేసుకుంటాయి. క్రిష్ వెళ్ళిన వెంటనే అదే బెడ్ మీద నీరసంగా పడిపోతుంది అను. ఆ రాత్రి ఇద్దరికీ కాలరాత్రిని తలపిస్తే అనుకి బాధతో కన్నీళ్లు ఆగకపోతే క్రిష్కి కోపంతో కన్నీళ్లు రావు. అర్ధరాత్రి అవుతుంటే అలసి ఆమె నిద్రలోకి జారుకుంటే క్రిష్కి రగులుతున్న గుండె మంటతో రెప్ప మూతపడదు. ఎప్పుడో మధ్యాహ్నం 12 గంటలకు నిద్రలేచిన క్రిష్ నైట్ జరిగిందంతా కూడా గిర్రున ఒక రీల్ వేసుకొని తల విదిలించి బాల్కనీలోకి వచ్చి ఫ్రెష్గా సిగార్ని వెలికిస్తూ ఆ పొగని గాలిలో వదులుతూ గార్డెన్ వైపు తన చూపుని సారిస్తాడు. వీళ్ళ గొడవ తెలియని రంగమ్మ గార్డెన్లో పువ్వులని తెంపి కట్టిన మల్లెల మాలని శూన్యంలోకి చూస్తూ అక్కడే ఎదురుగా ఉన్న బర్డ్స్ కేజ్ వైపు చూస్తూ ఉన్న అను జడలో ఆ పూలని తురుముతుంది. సైడ్ యాంగిల్ నుండి బుగ్గవాచి కనిపిస్తుంటే నిండు వెన్నెలని దాచిన నల్లని దట్టమైన మేఘాల నల్లటి ముంగుర్లు మొహాన్ని గాలికి కప్పేస్తూ ఉంటే వాచిన కళ్ళు ఉబ్బిన మొహంతో పరధ్యానంలో ఉన్న అనుని చూసి సిగార్ని పడేసి ఫ్రెష్ అయ్యి కిందకి నడుస్తాడు. రెడీ అయి కిందకొచ్చి కిచెన్లో ఉన్న రంగమ్మని చూసి, రంగమ్మ, అను ఏమైనా తినిందా అని అడుగుతాడు. లేదు బాబు, పొద్దునుంచి గార్డెన్లో ముంగిలా కూర్చొనుంది. ఎంత పిలిచినా లోపలికి రాలేదు. ఈరోజు పూజ కూడా చెయ్యలేదు బాబు అని అంటుంది రంగమ్మ. నిజమే, క్రిష్ రెడీ అయి వచ్చేలోపే పూజ చేసి ఇంట్లో ధూపం వేసేది. ఆ స్మెల్కే అతనికి చాలా ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చేది. అలాంటిది దీపాలు వెలగని దేవుని రూమ్ వైపు ఒకసారి చూసి తను కూడా గార్డెన్ వైపు నడుస్తాడు. అతను వచ్చినా కూడా అలాగే ఉన్న ఆమెను చూసి, ఏం చేస్తున్నావు ఇక్కడ అని బేస్టోన్తో అడుగుతాడు క్రిష్. క్రిష్ గొంతుకి ఉలిక్కిపడి అతని వైపు తిరిగి లేచి వెళ్ళిపోతూ, అభి గారు, ఇంతవరకు మిమ్మల్ని ఏమీ అడగలేదు. నా కోసం ఒకటి అడుగుతాను, చేస్తారా అని అతని వైపు ఏ భావం లేకుండా అడుగుతుంది. ఉబ్బిన ముఖం, ఎర్రబడ్డ కళ్ళు, వాచిన బుగ్గ. క్రిష్ మనసు ఒక్క క్షణం చివుక్కుమంటే ఏం కావాలని ఆమెనే చూస్తూ అడుగుతాడు క్రిష్. వీలైతే ఈ 6 నెలల లోపే విడాకులు వచ్చేలా చేయగలరా? మీకు చాలామందే తెలుసు కదా, అందుకే అడుగుతున్నాను. నాకు ఇక్కడ ఉండాలని లేదని అంటుంది అను. క్రిష్ 1 నిమిషం అలాగే అను వైపు చూసి, నేను క్వశ్చన్ అడుగుతాను. నీ ఆన్సర్ నాకు నిజమని అనిపిస్తే ఈ క్షణమే నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు. నేను నిన్ను ఆపను. ఏం అడుగుతారని అను క్రిష్ వైపు చూస్తుంటే, నీ మనసులో నిజంగా నేను లేరని ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని కోపంగా అంటుంది అను. అబద్ధం. సో నువ్వెక్కడికి వెళ్ళట్లేదు, గో ఇన్సైడ్ అని స్థిరంగా అంటాడు క్రిష్. క్రిష్ వైపు గుర్రుగా చూస్తూ అను వెళ్ళిపోతే క్రిష్ కాసేపు కాల్ మాట్లాడి గంట తర్వాత లోపలికి వస్తాడు. రంగమ్మ, లంచ్ వడ్డించు అని అను వైపు చూస్తాడు. టీవీ చూస్తున్న అనుని చూసి ఆమె చేతిలో ఉన్న రిమోట్ లాక్కొని చెయ్యి పట్టుకుని లేపి, తినకుండా ఏం చేస్తున్నావింకా అని అంటూ వార్నింగ్ టోన్తో కసురుతాడు క్రిష్. అను ఆకలిగా ఉండడంతో సైలెంట్గా వెళ్ళి చైర్లో కూర్చొని ప్లేట్లో వడ్డించింది తింటూ ఉంటే అను వైపే చూస్తూ, రంగమ్మ, నీకు ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్ ఏం తినకూడదో, ఏమి తినవచ్చో తెలుసా అని అడుగుతాడు. బాబు, నా చేత్తో మా ఊరిలో నేను ఎంతోమందికి
ప్రసవాలు కూడా చేశానని రంగమ్మ చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది హుషారుగా. గుడ్. ఇంక నుంచి నువ్వు అనూకి కూడా ఏం కావాలో ఏం తినకూడదో అవన్నీ కనుక్కొని తను తినకూడనివి ఏవైనా ఉంటే అవి ఇంట్లో కనిపించకూడదని అంటాడు క్రిష్. తింటున్నదల్లా పొరపోవడంతో మాడు బాదుకుంటూ క్రిష్ వైపు గుర్రుగా చూస్తుంటే, ఏయ్ నీకు ఫుడ్ తినడం కూడా రాదా అని కసిరి వాటర్ గ్లాస్ చేతికిస్తాడు. వాటర్ తాగుతున్న అనూని చూసి, అంటే బాబు అను అమ్మ అని ఆనందం ఆశ్చర్యం కలిపిన ఎక్స్ప్రెషన్ ఇస్తూ అడుగుతుంది రంగమ్మ. అని క్రిష్ అంటే, మా అమ్మ ఎంత చల్లని వార్త చెప్పావు తల్లి, ముందు నువ్వు తిన్నాక దిష్టి తీస్తానని సంబరపడిపోతుంది రంగమ్మ. రంగమ్మ ఫ్రిడ్జ్లో పెరుగు కోసం కిచెన్లోకి వెళ్తే, అభి గారు ఏంటి మళ్ళీ నన్ను నమ్మించి మోసం చేయాలని చూస్తున్నారా, నా మీద మీ కన్సర్న్ ఏంటి అసలు అని కోపంగా అడుగుతున్నాను. నిన్ను మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు, ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. స్టిల్ నిజం దాచినందుకు నీ మీద కోపంగా ఉన్నా, నీ కడుపులో పెరుగుతున్న నా బేబీ కోసం నేను ఆగిపోతున్నా. మీ బేబీనా అని అను ఇంకా ఏదో అడగబోతూ ఉంటే ఇంతలో రంగమ్మ రావడం చూసి కామవుతుంది. తినేసి పైకి లేస్తుంటే, ఏయ్ ఆగు, ట్యాబ్లెట్స్ కోసమే రూమ్కి వెళ్తున్నావు కదా, నేను తెస్తాను, నువ్వు ఇక్కడే కూర్చో అని చెప్పి అను రూమ్కి వెళ్తాడు క్రిష్. అసలు నా మీద ఆయన గారి రుబాబు ఏంటి అని అనుకుంటూ పక్కనే ఉన్న క్రిష్ సగం తాగి వదిలేసిన ఆ ఆరెంజ్ జ్యూస్ గ్లాస్ని తీసుకొని, అది క్రిష్ ఎంగిలి అని కూడా మరిచి నా బేబీ అని అంటున్నారు అంటే ఆయన బేబీని అబార్షన్ చేయించుకో అని అనరా అని ఆ జ్యూస్ గ్లాస్ని సిప్ చేస్తూ ఉంటుంది. లైట్ స్వీట్తో పుల్లపుల్లగా నోటికి రుచిగా అనిపించేసరికి ఆ జ్యూస్ని ఎంజాయ్ చేస్తూ తాగుతుంది. రూమ్లోకి వెళ్ళిన క్రిష్ అను ట్యాబ్లెట్స్ అన్నీ చూసి వైదేహికి కాల్ చేసి ఎప్పుడు వేసుకోవాలో తెలుసుకొని అను దగ్గరికి వచ్చేలోపు తను తాగిన గ్లాస్ పెదవులకి అంటించుకుని డీప్గా తింకుతున్న అను కనిపించి పెదవులపై చాలా రోజుల తర్వాత స్వచ్ఛమైన నవ్వు చేరుతుంది. ఆమె గ్లాస్ ఖాళీ చేసే వరకు అక్కడే నిలబడి చూస్తూ గ్లాస్ పక్కన పెట్టాక మందులు చేతికిస్తాడు. వేసుకోవాలో అవి మాత్రమే షీట్ నుంచి తీసిస్తుంటే షాకింగ్ ఎక్స్ప్రెషన్ తోటి క్రిష్ వైపే చూస్తుంటే వాట్ అన్నట్లు కళ్ళెగరేస్తాడు. ఏమీ లేదన్నట్లు తల ఊపి ట్యాబ్లెట్స్ మింగి క్రిష్ ముందే, రంగమ్మ ఇందాక చూసిన జ్యూస్ ఇంకొకటి ఇవ్వవా నాకు అని అడుగుతుంది అను. క్రిష్ నవ్వుకుంటూ సోఫాలో సెటిల్ అయ్యి అను వైపే చూస్తుంటే, ఇప్పుడు నేనేమంత జోక్ వేశానని ఈయన ఇంత క్యూట్గా నవ్వుతున్నారని అను తన మనసులో అనుకుంటుంది. ఇంతలో రంగమ్మ వచ్చి గ్లాస్ వైపు చూస్తూ, అను అమ్మ ఇది మీరు తాగారా, ఇది బాబుగారి కోసం చక్కెర లేకుండా నేను చేసింది, ఇదే నచ్చిందా మీకు, సరే ఇప్పుడే ఫ్రెష్గా మళ్ళీ చేసుకొని వస్తానని రంగమ్మ కిచెన్లోకి వెళ్తుంది. అంటే నేను ఇప్పుడు ఆయన ఎంగిలి చేసిన జ్యూస్ గ్లాస్ తాగానా అని మళ్ళీ క్రిష్ వైపే చూస్తుంది అను. కొంచెం కూడా తడబడకుండా ఆమెనే చూస్తూ కళ్ళతోటే కొంటిగా నవ్వుతున్న కృష్ణ చూసి సిగ్గుతో అను అక్కడ ఉండలేక, అను ఇంత ఆత్రం ఏంటి నీకు, చూసి తాగాలి కదా అని తనని తనే తిట్టుకుంటూ రంగమ్మ నాకేం వద్దని రూమ్లోకి వెళ్తుంటే క్రిష్, రంగమ్మ నువ్వు తీసుకొనిరా అని అంటూ ల్యాప్టాప్ని ముందేసుకుంటాడు. పళ్ళు పడపటా కొరుకుతూ, ఏంటండి మీ ఉద్దేశం, నా మీద మీ రుబాబేంటి, ఎందుకు నా మీద మీరు పెత్తనం చెలాయిస్తున్నారని నన్ను నోరేసుకొని క్రిష్ మీద యుద్ధానికి పోతుంది. ఆమెకు ఆన్సర్ ఇవ్వకుండా కింద నుంచి పై వరకు అనుని షార్ప్గా చూసేసరికి అను ఆ చూపుల వాడి వేడికి మ్యూట్ అయిపోతూ 100 దాటి కొట్టుకుంటున్న హార్ట్ మీద చెయ్యేసుకొని వెనక్కి తగ్గుతుంది. చూడు నాకు పేషెన్స్ లెవెల్ 0, అనవసరంగా నన్ను రెచ్చగొట్టి ఇంకో బుగ్గని కూడా పూరి చేసుకోకుండా గమ్మును పోయి రెస్ట్ తీసుకో, నైట్ నీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తానని ఐ బ్లింక్ చేస్తాడు క్రిష్. దెబ్బకి అను గుండె కాస్త జారి కడుపులో జారితే క్రిష్ వైపే కోపంగా చూస్తూ తన రూమ్లోకి పోయి గట్టిగా డోర్ వేసుకొని క్రిష్ అన్న మాటకి అర్థం ఏమిటా అని థింక్ చేస్తూ బెడ్ మీద పడుకుంటుంది అను. ఆ సౌండ్కి క్రిష్ వెనక్కి తిరిగి చూస్తూ దీనికి భయం తగ్గింది, ఫ్రెష్గా మళ్ళీ పుట్టిస్తానని అనుకుంటూ ఆఫీస్ మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఈవినింగ్ వరకు టైంని ముందుకు లాక్కొస్తాడు. వర్క్ బిజీలో టైం చూసి లేచి బాడీని స్ట్రెచ్ చేస్తూ అను రూమ్ వైపు అడుగులు వేస్తూ డోర్ ఓపెన్ చేస్తాడు క్రిష్. డీప్ స్లీప్లో ఉన్న అనుని చూసి దగ్గరికి వచ్చి ఇంకా వాపు తగ్గని చెంపను చూసి మనసు కలుపుకోమంటే కూల్ జెల్ని అప్లై చేసి ముందుకు వెళ్తుంటే అప్రయత్నంగా అతని చూపు ఆమె పొట్ట మీద పడుతుంది. వెళ్ళకిలా పడుకోవడం వల్ల కొంచెం కనిపిస్తుంటే ఆమె పక్కన కూర్చొని చీరని ఆమెకు మెలకువ రాకుండా తప్పించి చెయ్యి వేసి 3వ నెల ఆఖరిలో కొంచెం పొట్టతో గట్టిగా తగిలిన పిండానికి మొదటిసారి తన బేబీని ఫీల్ అవుతాడు. డీప్ స్లీప్లో ఉన్న అను కొంచెం కదలగానే చెయ్యి వెనక్కి తీసుకొని ఆమె బాగున్న బుగ్గ మీద తట్టి లేపుతాడు. మగతగా కళ్ళు తెరిచి చూస్తూ మీరేంటి నా రూమ్లో అంటూ లేచి కూర్చొని చీరని గుండెల దగ్గర గట్టిగా పట్టుకుని అడుగుతుంది కోపంగా. ఏయ్ నోర్మి, తినడం తొంగోవడం ఆ గయ్యాలి గొంతేసి నరడం తప్ప ఇంకేమీ రాదా నీకు అని కసురుతాడు క్రిష్ మూతి బిగించి కోపంగా చూస్తూ. నాది గయ్యాలి గొంతైతే మాటకి ముందు మాటకి వెనుక చేసుకొని నన్ను బాధ పెట్టే మీరేంటో అని దెప్పుతుంది అను. నువ్వు చేసే పనుల్ని బట్టే
నా రియాక్షన్ ఉంటుంది పాప. 10 మినిట్స్లో ఫ్రెష్ అయ్యి రావాలని బయటకు నడుస్తాడు. కోపంగా వెళ్తున్న కృష్ణే చూస్తూ ఈ వార్నింగ్స్కి ఏం తక్కువ లేదు, శాడిస్ట్ మొగుడు అని తిట్టుకుంటూ ఫ్రెష్ అయ్యి కిందకి వస్తుంది అను. ఆల్రెడీ ఫ్రెష్ అయ్యి అను కోసమే చూస్తూ ఉన్న క్రిష్ అను రాగానే కార్ కీస్ తీసుకొని చెయ్యి పట్టుకొని బరబర లాక్కొని కార్లో నెమ్మదిగానే కుదేస్తాడు. ఎక్కడికి అభి గారు అని అడుగుతుంది అను. బాబు ఆన్సర్ ఇవ్వకుండా కార్ని స్టార్ట్ చేయగానే సీట్ బెల్ట్ పెట్టుకొని అను బ్యాలెన్స్ మిస్ అయ్యి కార్ తిప్పుకుంటున్న క్రిష్ వల్లో సెటిల్ అవుతుంది. మెత్తని కాటన్ ఉండలా ఉన్న అనుని చూసి క్రిష్లో హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పితే ఆమె మెడ దగ్గర అతని పెదవులు తగులుతుంటే చక్కిలి గిలిగా అనిపించి లేవాలని చూస్తుంది. కానీ అది అవ్వక బేలగా క్రిష్ వైపే చూస్తుంది. కళ్ళతోనే కర్రీ వండుకొని తినేలా ఉన్న క్రిష్ను చూసి భయం వేసిన మొండి ధైర్యంతో సీట్ బెల్ట్ పెట్టుకునే వరకు కూడా మీరు ఆగలేరా అని క్రిష్ మీద తిరగబడి గయ్యమంటుందను. సూటిగా ఆమె వైపే వియాడ్ తడుముకుంటూ చూసేసరికి తల తిప్పేసి అను పైకి లేవడానికి చూస్తుంటే అతనే ఆమె నడుముని పట్టుకొని ఒక చేత్తోనే సీట్లో కుదేస్తాడు. రీచ్ అయ్యేంత వరకు నీ నోరు మ్యూట్లోనే ఉండాలని వేలు చూపించి తిరిగి కార్ని స్టార్ట్ చేసి పరుగులు పెట్టిస్తాడు క్రిష్. రూట్ చూసి హాస్పిటల్ కని అర్థం చేసుకుని అను సైలెంట్ అయితే కార్ని పోర్టికోలో ఆపి అను చెయ్యి పట్టుకుని వైదేహి రూమ్లోకి లాక్కొని వెళ్తాడు. కొంచెం కూడా సున్నితత్వం లేదా మీకు అని అను గొనుగుతూ ఉంటే క్రిష్ ఆమె వైపు చివాలన చూడగానే తల నేలకేసి ఆ చూపులతోనే భయపెట్టి చంపేస్తాడు నన్ను ఏదో ఒక రోజు అని అనుకుంటుంది. వైదేహి క్యాబిన్లోకి వస్తూ హాయ్ మిస్టర్ క్రిష్ అని పలకరిస్తుంది. కథ ఇంకా ఉంది. మొత్తానికి మన క్రిష్ అనుపైపు ఉన్న ప్రేమతో తను ప్రెగ్నెంట్ అని చెప్పకపోవడంలో బాధపడ్డాడే కానీ అనునైతే ప్రేమగానే చూసుకుంటున్నాడు. మరి క్రిష్లో వచ్చిన ఈ మార్పు నిజమేనంటారా లేక అది అబద్ధమంటారా? అను మరి క్రిష్లో దాగి ఉన్న ప్రేమని గుర్తిస్తుందా? తను మార్చుకుంటున్న విధానాన్ని కనిపెడుతుందా? మరి అను క్రిష్లు ఒక్కటవుతారా లేక దూరం అయిపోతారా? తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.